వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. ఓకే, 10 క్వశ్చన్స్ చేసాం. ఇప్పుడు 11th క్వశ్చన్. ఓకే, 2015 పేపర్ 11th క్వశ్చన్ నుంచి ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, సెట్ ఏ సెట్ ఏ క్రెడిబిలిటీ కోసం నేను 3 times లాస్ట్ 3 years నేను జిఎస్ కట్ ఆఫ్ క్లియర్ అయ్యాను. ఓకే, అంతే, అందుకంటే ఏం లేదు. క్రెడిబిలిటీ చూడొద్దు, చూడండి, నాతో ప్రాక్టీస్ చేయండి, మీకు హెల్ప్ఫుల్ అయితే చూడండి. ఓకే, ఫైన్. 11th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది వాట్ కెన్ బీ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ ఇన్అప్రోప్రియేట్ యూజెస్ ఆఫ్ నైట్రోజనస్ excessive impact of excessive inappropriate use of nitrogen fertilizer in agriculture can be అంటే పాజిటివ్. proliferation of nitrogen fixing microorganisms cell soil can occur, positive. increase in acidity of soil can take place, fertilizer ఉండొచ్చేమో. లీచింగ్ ఆఫ్ నైట్రేట్ టు గ్రౌండ్ వాటర్, ఇది కెన్ అక్కర్, అగైన్ కెన్. నాకు ఎందుకో సైన్స్ అండ్ ఎక్కువ కెన్ ఉంది. 1 and 3 అయితే కరెక్ట్గా తెలుస్తుంది. సో ఆన్సర్ ఈజ్ బిట్వీన్ ఏ అండ్ డీలోనే ఉండాలి. ఇంక్రీజ్ ఇన్ ఎసిడిటీ ఆఫ్ సాయిల్, ఎసిడిటీ ఆఫ్ బేసిటీ నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ నాకేమనిపిస్తుంది అంటే ఎసిడిటీ ఉండొచ్చేమో అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఎసిడిటీ ఉండొచ్చేమో అనిపిస్తుంది, ఎగ్జాక్ట్లీ నాకు ఐడియా లేదు, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ డి. ఆల్సో వెంట్ విత్ డి. రీజన్ బీయింగ్, రీజన్ ఇట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మోర్ ఓవర్ ప్రతి దాంట్లో క్యాన్ అని ఉన్నది, క్యాన్ ఎక్కర్. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ, బట్ ఐ హ్యావ్ లిటిల్ బిట్ డౌట్. ఇక్కడ ఇంపాక్ట్ అన్నాడు, సో ఇట్ ఈజ్ అ నెగటివ్, సో ఆన్సర్ కూడా నెగిటివ్ ఉండాలి. సో లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, వాళ్ళ ఆన్సర్ ఏమి 11C ఇచ్చాడు. సీనా అయితే ఒక నిమిషం మనం చెక్ చేసుకోవాలి, ఇందులో పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది. ఓకే, కెన్ బి ఇంపాక్ట్ ఆఫ్, ఓకే, బికాజ్ ఇంపాక్ట్ ఈజ్ అ నెగిటివ్ వర్డ్, సో ఆన్సర్ షుడ్ బి ద నెగిటివ్. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ అంటే జనరల్ నెగిటివ్ ఉన్నాం కాబట్టి ప్రొలిఫరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోఆర్గానిజమ్స్ సాయిల్ ఎక్కర్. అండ్ ఇది ప్రొలిఫరేషన్ అయితే పాజిటివ్ అవుతుంది కదా. యా, అండ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఇది పాజిటివ్ అంటే మనం సరిగ్గా చదవలేదు క్వశ్చన్, ఎందుకంటే ఎక్సెసివ్ అయినప్పుడు నైట్రోజన్ ఫిక్సింగ్ కూడా ఇంకెక్కువ అయితే పాయింట్ ఆఫ్ టైం సాచురేషన్ అయిపోతుంది. ఓకే, సో మనం తప్పు చేసాం. మిగతా రెండు యాజ్ యూజువల్, అంటే ఇంక్రీజ్ ఇన్ ఎసిడిటీ సాయిల్ అవ్వచ్చు. మనకి తెలియకపోతే నైట్రోజన్ హెచ్ఎన్ఓ3 ఈజ్ అన్ యాసిడ్, హైడ్రోకార్బన్స్ వాటర్. సో ఇట్ కెన్ బి, ఐఎమ్ అజ్యూమింగ్ యాజ్ ఆఫ్ నో లైక్ దట్. ఓకే, సో మనం తప్పు చేసిన ప్రొలిఫరేషన్ నైట్రోజన్ ఫిక్సింగ్లో, నైట్రోజన్ ఫిక్సింగ్ ఈజ్ పాజిటివ్ థింగ్, బట్ అది ఇచ్చింది నెగిటివ్. ఇంక్రీజింగ్ మరీ ఎక్కువ ఎసిడిటీ పెరిగిపోతే చచ్చిపోతే ఆర్గనైజేషన్, సో అగైన్ నెగిటివ్. లీచింగ్ ఆఫ్ నైట్రేట్ ఈజ్ అగైన్ నెగిటివ్. సో మనం చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ని మనం సరిగ్గా చూడలేదు. ఎగ్జాక్ట్లీ. నైస్. నెక్స్ట్ 12th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ IUCN అండ్ సైట్స్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ IUCN ఈజ్ అన్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. కాదు, IUCN ఏంటిది NGO. సో అది కొట్టే ఫస్ట్ స్టేట్మెంట్ తీసే. నెక్స్ట్, IUCN రన్స్ థౌజండ్స్ ఆఫ్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ ది వరల్డ్ టు బెటర్ మేనేజ్మెంట్. నేచర్ వెరీ జనరిక్ అది. సైట్స్ ఈజ్ లీగల్లీ బైండింగ్ ఆన్ ద స్టేట్స్ దట్ ఇట్ హ్యావ్ జాయిన్డ్ ఇట్, బట్ దిస్ కన్వెన్షన్ డజంట్ టేక్ ప్లేస్ ఆఫ్ ది నేషనల్ లాస్. అది నాకు ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది. లీగల్లీ బైండింగ్ ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇది సెకండ్ స్టేట్మెంట్ పక్కది కరెక్ట్ అనిపిస్తుంది. బట్ డజంట్ టేక్ ప్లేస్, అది కాదు, ఆబ్వియస్లీ తీసుకోదు. బట్ లీగల్లీ బైండింగ్ కూడా, ఇప్పుడు లీగల్లీ బైండింగ్ లేకపోతే మనం సైట్స్లో ఎందుకు జాయిన్ అవుతాం? జనరల్ లీగల్ బైండింగ్ తప్పు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే ఐ విల్ గో విత్ 2 and 3. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే నాకు ఆన్సర్ ఒకటే ఉంది. టు బి ఫ్రాంక్, నాకు కూడా ఇక్కడనే కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఫస్ట్ నాకు IUCN కానీ సైట్స్ ఇవి యునైటెడ్ నేషన్ అయితే కాదు, ఇవి ఒక NGO అని తెలుసు. బట్ సెకండ్ ఆప్షన్ నాకేం తెలియదు. థర్డ్ లీగల్లీ బైండింగ్ అన్నాడు. లీగల్లీ బైండింగ్ ఈజ్ జనరల్లీ రాంగ్. సో 3 తీసేస్తే డైరెక్ట్లీ 1 వస్తుంది. సో ఐ వెంట్ విత్ 1. నువ్వేం చేసావు? ఐ వెంట్ విత్ ఏ ఓన్లీ. ఓకే, ఏ. ఓకే, ఇట్ బిట్వీన్ ఏ అండ్ బి, బట్ ఐ వెంట్ విత్ ఏ. సో నేనేమంటానంటే ఫైన్, నీకు తెలియదు కాబట్టి IUCN ఈజ్ NGO అంటే అది కాదు. ఓకే, నువ్వు బేసిక్స్ ఆఫ్ ఇన్ రెండు క్లియర్గా ఉంటే పెట్టచ్చు. యా, అంతే. సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ ఉంటే సైడ్స్ గురించి చదువుకుంటే వస్తుంది. నైస్. ఆన్సర్ ఇస్ BA. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఫెయిర్ అండ్ రెమ్యూనిటీ ప్రైస్ ఆఫ్ షుగర్ కేన్ ఈజ్ అప్రూవ్డ్ బై. ఇదే ఇంకెవరు? CCAA కదా, అంతే. ఏసీ కమిషన్ ఆఫ్ అప్రూవ్డ్ క్యాబినెట్. CSCP రికమెండ్ చేస్తే ఫైనల్లీ అప్రూవ్డ్ మాత్రం CCAA ఇస్తుంది, నాకు గుర్తున్నంత వరకు. డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ మినిస్ట్రీ తప్పు, అగ్రికల్చర్ కూడా APMC అసలు కాదు. అంతే. షుగర్ కేన్కి ఉంటుంది FRP షుగర్ కేన్, అది CSCP రికమెండ్ చేస్తే CCAA 13th ఆన్సర్ ఏ. ఇన్ కేసు నాకేమనిపిస్తుంది అంటే సింగిల్ స్టేట్మెంట్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్, మేబీ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ యూజువల్లీ, అంటే అది అంటారు కదా, అంటే లైక్ జనరల్లీ సింగిల్ స్టేట్మెంట్లు అంటే ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్. సింగిల్ స్టేట్మెంట్
ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ యూజువల్లీ ఆన్సర్ ఏలో ఉంటుంది. ఓకే అని అనిపించింది. ఓకే. బట్ దిస్ ఇస్ వీ కెనాట్ సీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఎన్విరాన్మెంట్ ఆల్సో, బట్ ఐ డోంట్ నో సింగిల్ స్టేట్మెంట్ జనరల్లీ ఏ ఉంటుందని అంటారు, ఏం తెలియకపోతే. అది నెక్స్ట్ క్వశ్చన్ తెలుస్తుంది, ఎందుకంటే అది సింగిల్ స్టేట్మెంటే కాదు. వాట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఈస్ట్వర్డ్ ఫ్లో ఆఫ్ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్. ఈక్వటోరియల్ ఈస్ట్వర్డ్ ఫ్లో అంటే ఇది ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్. నైస్, ఏదో ఉంది ఈస్ట్వర్డ్ ఫ్లో. ఓకే, అంటే జనరల్ నాకు తెలిసి ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది, బట్ స్టిల్ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ వస్తుంది. ఓకే, ఎర్త్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్, ఐ థింక్ సో. కన్వర్జెన్స్ ఆఫ్ టూ ఈక్వటోరియల్, అది కన్వర్జ్ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా, కాదు. డిఫరెన్స్ ఇన్ సెలినిటీ వాటర్, కాదు. అకరెన్స్ ఆఫ్ బెల్ట్ ఆఫ్ కామ్ నియర్ అయితే ఈస్ట్ ఫ్లో ఫ్లో అవుతుంది, కాదు. బేసిక్గా జనరల్గా నీకు కొరెలిస్ఫర్ జీరో అయిపోయింది నీకు ఈక్వటర్ దగ్గర. సో నీ ఎప్పుడైతే ఇక్కడ జీరో అయిపోయిందో, జీరో అయిపోయినప్పుడు లైక్ వాట్ ఈజ్ లైక్ ఎర్త్ రొటేషన్ వెస్ట్ ఈస్ట్ కదా. సో నా ప్రకారం ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, ఐ వెంట్ విత్ బి. వాట్ ఇస్ ఆన్సర్? చూద్దాం, ఆన్సర్ ఈజ్ బి. ఓకే, ఇట్స్ ఏ టర్మ్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ టర్మ్ ఉన్నప్పుడు టూ రూల్స్. ఒకటి సేమ్ మీనింగ్ ఆప్షన్స్లో వెతకాలి మనం, ఓకే, లేదా సేమ్ వర్డ్స్ ఆప్షన్స్లో వెతకాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈక్వటోరియల్ అన్నాడు. ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ ఈస్ ద కీవర్డ్. సో ఈక్వటోరియల్ ఆర్ కౌంటర్ కరెంట్, ఈ టూ వర్డ్స్ డైరెక్ట్ మీనింగ్ ఆర్ ఇండైరెక్ట్ మీనింగ్ ఆప్షన్లో వెతుకు. సో ఆప్షన్ 2లో చూస్తే, ఆప్షన్ బిలో చూస్తే ఇక్కడ ఈక్వటోరియల్ అనే వర్డ్ డైరెక్ట్ ఉన్నది. ఇక్కడ కౌంటర్ కరెంట్ అన్నాడు. కౌంటర్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ ఈస్ కౌంటరింగ్ ఈచ్ అదర్, అంటే ఇద్దరు ఫైట్ చేస్తున్నారు, అంటే కన్వర్జ్ అవుతున్నారు ఇద్దరు. లైక్ ఇక్కడ చూసుకుంటే కన్వర్జ్ మీనింగ్, కౌంటర్కి కన్వర్జన్కి లైక్ ఇండైరెక్ట్ మీనింగ్ ఇది. అండ్ ఈక్వటోరియల్ అనే వర్డ్ ఇక్కడ డైరెక్ట్ ఉంది. సో జస్ట్ మీనింగ్ వెతుకు. నాకు ఏం తెలియదు అసలు దీని గురించి. ఓకే, బట్ టర్మ్ బేస్డ్ అయితే ఇదర్ డైరెక్ట్ మీనింగ్ ఆర్ ఇండైరెక్ట్ మీనింగ్. సో బేసిక్గా ఈక్వటోరియల్ పైన ఈక్వటోరియల్ ఉంది, కింద ఈక్వటోరియల్ ఉంది, అంతే. సో మీనింగ్ కూడా దగ్గర వస్తుంది, మీనింగ్ కూడా కౌంటర్కి కూడా దగ్గర వస్తుంది. ఓకే, నీ ప్రకారం దగ్గరికి వస్తుంది. ఓకే, సో అందుకని పెట్టాం అంతేనా? ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే వాషన్ కరెంట్స్ చాప్టర్ చదువుకోవాలి, అంటే లైక్ టు బి నాలెడ్జ్ బేస్ కూడా డెవలప్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ లొకేషన్: శ్రీశైలం, ఓంకారేశ్వర్, పుష్కర్. ఓకే, ఎవరికి తెలుసు, నీకేం తెలుసా చూద్దాం. శ్రీశైలం అయితే మన దగ్గర, అది నల్లమల్ల అంటే ఏమో అనిపిస్తుంది, కరెక్ట్గా వెళ్దాం, వాళ్ళు చూద్దాం నాకు ఎందుకో చూద్దాం. నెక్స్ట్ ఓంకారేశ్వర్, సత్మాల, ఐఎమ్ నాట్ షూర్. పుష్కర్, మహదేవ్. పుష్కర్ ఎక్కడైతే కూడా నాకు తెలియదు. మహదేవ్ ఈజ్ ఇన్ ద, ఐ థింక్ ఇట్ ఈజ్ ఇన్ సాత్పురా. టు బీ ఫ్రాంక్ మనకేమీ తెలీదు. మేబీ ఒకటి రెండు రివర్స్ ఇచ్చి ఉంటుందంటావా? అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎగ్జామ్లో వచ్చింది, ఏమీ తెలియదు, ఐ మీన్ అనేబుల్ టు ఎలిమినేట్. నాకు ఎందుకో 1 కరెక్ట్ అనిపిస్తుంది. అట్లీస్ట్ ఇఫ్ ఎలిమినేట్ బి, అంటే బి తీసేసానుకో, అప్పుడు ఏమవుతుంది? 1 and 3 3 ఆప్షన్లు ఉన్నాయి. సో ఐ స్టిల్ ఐ నీడ్ టు గో విత్ సంథింగ్. ఐఎమ్ నాట్ షూర్. ఐ థింక్ ఐ మైట్ లీవ్ ఇట్ in the official exam, but yeah, if something has to go like ఏం చేయొచ్చు అంటే లైక్ ఓంకారేశ్వర్, సత్మాల, పుష్కర్, మహాదేవ్, బెటర్ టు లీవ్ ఇట్. ఇంకేం తెలియకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమినేట్ చేశాక ఇప్పుడు అంటే 3 పేర్స్లో 2 కరెక్ట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇఫ్ నేనేమీ తెలియదు స్టిల్ పెట్టాలనుకుంటే మేబీ ఐ విల్ గో విత్ సి. ఐ ఆల్సో వెంట్ విత్ సి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమినేట్ చేశాక 1 ఓన్లీ 1 and 3 1 2 3 అని ఉంది. 1 2 and 3 అయితే అవ్వదు, ఆల్ ఆఫ్ ది అబోవ్ అయితే అవ్వదు. యూజువల్లీ ఆల్ ఆఫ్ ది అబోవ్, నన్ ఆఫ్ ది అబోవ్ యూజువల్లీ అవ్వదు. సో ఇఫ్ ఎట్ ఆల్ అని తీసేస్తే, సో స్టిల్ మనకి లైక్ 1 only 1 and 3 ఓన్లీ. సో మేబీ స్టిల్ ఐ ఫెల్ట్ లైక్ 3 and 3లో 2 షెడ్ కరెక్ట్ ఉండొచ్చు మేబీ. దెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో ఐ విల్ గో విత్ సి. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 15th ఏ ఇచ్చాడు. అడుగుతాను నేను ఓకే ఫైన్. ఒక చిన్న ప్యాటర్న్ నోటీస్ చేసిన, అంటే ఒక యూట్యూబ్లో నేను విన్నా చరణ్, ఐఎమ్ నాట్ షూర్, నాకు అంత గుర్తులేదు, రీకాల్ చేయాలి. బట్ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు జనరల్లీ అది క్రాస్ ఇస్తాడు. జనరల్లీ లైక్ ఇంటర్చేంజ్ చేస్తాడు ప్రాపర్టీస్, ప్లేస్.
నాకు అందుకే ఫస్ట్ నేను ఇక్కడ రాసిన చూసిన చెక్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే నాకు తెలుసు ఇది ఇదా అని చెప్పేసి, బట్ 3లో 2 అని చెప్పేసి నేను రిస్క్ తీసుకోవడం ఎందుకని సీకి వెళ్ళిన. బట్ జనరల్లీ ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు చూడు, వీటిల్లో మాత్రం జనరల్లీ ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటాడు. ఓకే సో 3లో జనరల్లీ ఒకటి అవుతుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్. యా యూజువల్లీ నాకు తెలుసు అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్ చెప్పింది అది, అంటే లైక్ క్వశ్చన్ చూడగానే మీరు రివర్స్ చేశాడా అని అడిగా. యూజువల్లీ అదే, కానీ ఐఎమ్ నాట్ షూర్. సో లేటెస్ట్ వెర్షన్లో ఏంటంటే 3లో 2 కరెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆ ట్రెండ్ కొంచెం మార్చారు, లైట్గా మార్చాడు. సో స్టిల్ అంటే 4:2 అవుతున్నాయి, బట్ 3లో కూడా 2 అవుతున్నాయి. కాబట్టి బికాజ్ ఐ నీడ్ టు ఫాలో ది ప్రాసెస్. ఓకే, మనకు తెలుసా తెలియదు అప్పుడు ఏం చేసుకుని అన్నీ మూసుకొని మనం ట్రిక్స్ అప్లై చేసినప్పుడు 3లో 2 ఓకే ఫైన్. బట్ యా ఒకప్పుడు ఏంటి ఇది నేను రివర్స్ ఉండేది మ్యాచ్ ద ఫాలోయింగ్. సో ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ ఇఫ్ ఐ గెట్ రాంగ్. బట్ మోస్ట్లీ నేను లీవ్ చేస్తా క్వశ్చన్. ఓకే, 16th క్వశ్చన్. 16th యాడ్ ఉంది. విత్ రిఫరెన్స్ టు రౌలట్ సత్యాగ్రహ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ద రౌలట్ యాక్ట్ వాజ్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ సెడిషన్ కమిటీ. ఐఎమ్ నాట్ షూర్. ఓకే, నెక్స్ట్. రౌలట్ సత్యాగ్రహ, గాంధీజీ ట్రై టు యూటిలైజ్ ది హోమ్ రూల్ లీగ్. రౌలట్ సత్యాగ్రహ 1919 కదా, 1920 రౌలట్ ఒకసారి రావు. 1919 బేసికల్ రౌలట్ సత్యాగ్రహ ఎప్పుడైందంటే జలియన్వాలా బాగ్ ఆ టైంలోనే. సో ఐఎమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 1919, గాంధీజీ ట్రై టు యూటిలైజ్ ద హోమ్ రూల్ లీగ్ అంటే హోమ్ రూల్ లీగ్ అప్పటికే అయిపోయిందేమో నా ఫీలింగ్. ఓకే, బట్ స్టిల్ ఆగుదాం. డెమోన్స్ట్రేషన్స్ అగైనెస్ట్ ది అరైవల్ ఆఫ్ సైమన్ కమిషన్ కోయిన్సైడెడ్ విత్ రౌలట్ సత్యాగ్రహ. సైమన్ కమిషన్ 1927లో వచ్చింది, రౌలట్ సత్యాగ్రహ 1919లో అయింది. సో థర్డ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. సో 3 డెఫినెట్లీ తీసే. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇన్ రౌలట్ సత్యాగ్రహ గాంధీజీ ట్రై టు యూటిలైజ్ ది హోమ్ రూల్ లీగ్. సో హోమ్ రూల్ 1970లో చచ్చిపోయింది కదా, అంటే లైక్ హోమ్ రూల్ మూవ్మెంట్ అయితే అయిపోయింది. ఇఫ్ అట్ ఆల్ హ్యావ్ టు గో, ఐఎమ్ నాట్ షూర్. నువ్వేం పడతావు? నేను బీతో పోయినా, ఐ వెంట్ విత్ బి. ట్రై టు యూటిలైజ్, ట్రై టు నువ్వు క్రియేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఐ వుడ్ గో విత్ ఏ. ఓకే, 16th ఆన్సర్ బిఏ. నాకు కూడా తెలియదు లిటరలీ, నాకు ఎలాంటి ఐడియా లేదు. బట్ ట్రై టు యూటిలైజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను యూటిలైజ్ చేసుకున్నా అని చెప్పేసి ఇట్స్ ఆల్సో ట్రై ఓకే, ట్రై చేసి ఉంటాడు. చచ్చిపోయిన వాళ్ళు ఏమైంది, లీక్ చచ్చిపోతే మనుషులు బతికి ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ వాడు ఇది రాంగ్ అని ఇచ్చిండు అనుకో, నాలుగు రోజు కూడా కేసుకి వెళ్తాడు, ఒక బుక్ పట్టుకొని వెళ్ళి లేదు ట్రై చేసిండు అని చెప్పేసి ఒక బుక్ పట్టుకొని వచ్చి మళ్ళీ కేసు పెడతాడు. సో పేపర్ సెటర్ డోంట్ వాంట్ టు రన్ బిహైండ్ కోర్ట్స్. నైస్, ఓకే, దట్స్ ఎ గుడ్ లాజిక్. నెక్స్ట్ 17th క్వశ్చన్. Among the following, which were frequently mentioned in the news for the outbreak of Ebola virus recently? కంప్లీట్లీ తెలీదు, అప్పుడు ఆ టైంలో ఇది అయ్యింది. స్టిల్ ఎబోలా అంటే ఆఫ్రికాలో ఎత్తుక్కు ఆడ ఉంటాయి. జమైకా, హైతీ, సురినామ్. జమైకా అనేది వెస్ట్ ఇండీస్ దగ్గర, గినియా, సిరియలియోన్, లైబీరియా. ఫిలిప్పీన్స్ అనేది ఇక్కడ మన ఈస్ట్, సిరియా జోర్డన్ ఉండదు. ఎబోలా వైరస్ యూజువల్లీ ఆఫ్రికా దగ్గర అంటే BRD లేదు ఉండాలి. BRD లేదా పెట్టాలంటే గినియా, జమైకా. ఐ వుడ్ గో విత్ బి. ఇట్ కెన్ బి రాంగ్, స్టిల్ ఐ వుడ్ గో విత్ బి. 17B. Oh my god, you're correct. ఓకే. సో యూజువల్లీ వైరస్ జనరల్లీ ఆఫ్రికాలో అవును కరెక్ట్ అవుతుంది. ఎబోలా అనేది ఆఫ్రికా ఉండే యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఆఫ్రికాలో వస్తుంది. ఓకే. సో 18th క్వశ్చన్. With reference to fly ash produced by power plants using coal as fuel. Okay, fly ash can be used in production of bricks. Can be aitadi. Fly ash can be used as replacement for some of the Portland. Can be aitadi. Fly ash is made up of silicon dioxide, calcium only. ఏముంది దాంట్లో పప్పు వేస్తా కదా. అదే సో 3 తీసే 3 తీసే. ఆన్సర్ ఏంటి? 1 and 2. ఐ వెంట్ విత్ ఏ. 18th ఏ అంతే ఆన్సర్. నెక్స్ట్ 19th. With reference to dugong, a mammal found in India, which of the following statements are correct? It is a herbivorous. అదే ఓకే. అయ్యి ఉండొచ్చు, గడ్డి తింటుంది నాకు తెలుసు. ఓకే. ఇట్ ఈస్ ఫౌండ్ అలాంగ్ ది ఎంటైర్ కోస్ట్. ఏరా మా ఇంటి పక్కన లేదు. సో ఎంటైర్ కానీ తప్పు అంతే కదా, ఎక్స్ట్రీమ్ వర్డ్. ఇట్ ఈస్ గివెన్ లీగల్ ప్రొటెక్షన్ అండర్ షెడ్యూల్ 1 ఆఫ్. దిస్ ఇస్ ట్రూ. మన దగ్గర ఉన్నది ఆవు అంటాం, సీకో అంటాం. సో ఇది ఉండొచ్చు. సో 2 తీసేస్తే ఆన్సర్ ఏమైంది? 1 and 3. హెర్బివోరస్ ఐ థింక్ సో.
నీకు గడ్డి తింటుందని తెలుసు కాబట్టి 19C అంతే. నెక్స్ట్ 20. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్ ఎకనామిక్ క్రిటిక్స్ ఆఫ్ ఎకనామిక్ క్రిటిక్స్ ఆఫ్ కొలోనియలిజం ఇన్ ఇండియా? దాదాబాయి నవరోజీ, సుబ్రహ్మణ్య అయ్యర్, ఆర్సీ దత్. వీళ్ళందరూ అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ దాదాబాయి నవరోజీ అయితే రాశాడు. అదేంటిది ఏం రాశాడు? ఎకనామిక్ డ్రైన్ ఆఫ్ ఆర్ సంథింగ్. ఆర్సీ దత్ కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది. సో 1 and 3 నేను చదువుకున్నాను. సో 1 and 3 అంటే ఆన్సర్ డిఏ నా ప్రకారం. 20th ఆన్సర్ ఏంటి? డిఏ. సో 1 and 3 నాకు తెలుసు, సుబ్రహ్మణ్య అయ్యర్ నాకు తెలియదు. బట్ ఆన్సర్ ఇచ్చేసాడు 20th డి. ఫైన్. వీక్ నెక్స్ట్ కంప్లీట్ నెక్స్ట్ 10 questions చేసాం. నెక్స్ట్ 10 questions స్టార్ట్ చేస్తాం. ఓకే.